చాణక్యుడు మగవారి గురించి మాత్రమే కాకుండా ఆడవాళ్ళలో లక్షణాల గురించి కూడా తన నీతి గ్రంథంలో రాశారండి. కొన్ని రకాల లక్షణాలు కలిగిన ఆడవాళ్ళు వ్యక్తిగతంగా జీవితానికి, కుటుంబ సంబంధాలకు, సమాజానికి హానికరంగా మారవచ్చునని ఆయన చెప్పాడు. అలాంటి మహిళలతో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించాడు. మరి చాణక్యుడి నీతి ప్రకారం ఎలాంటి మహిళలతో దూరంగా ఉండాలో తెలుసుకుందాం ఇప్పుడు. మొదటిది, చెవిలో వెంట్రుకలు. చాణక్యుడి మాటల ప్రకారం చెవిలో ఎక్కువ వెంట్రుకలు ఉన్న మహిళ ఇంట్లో గొడవలకు కారణమవుతారని చెబుతూ ఉంటారు. అలాగే సరైన ఆకారంలో లేకుండా ఉండే చెవులు కలిగిన వారు కుటుంబ జీవితాల్లో కలహాలకు దారితీయవచ్చని ఆయన సూచించారు. అదేవిధంగా ముందుకు విరిగి కనిపించే పనులను కలిగిన మహిళలు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని చాణక్యుడు తెలిపాడు. ఇక రెండవది, పసుపు రంగు ఉన్న కందు. అంటే చాణక్యుడి సిద్ధాంతాల ప్రకారం హ్మ్, ఎవరైతే ఆడవారిలో పసుపు రంగు కళ్ళున్న ఆడవాళ్ళు సహజంగా భయపడే స్వభావం కలిగి ఉంటారట. కొంతమందికి కోపం ఎక్కువగా ప్రదర్శించవచ్చు. ఈ లక్షణాలు కుటుంబ శాంతికి హాని కలిగించేలా ఉండవచ్చు. అయితే బూడిద రంగు కళ్ళు మృదు స్వభావం కలవారని, మంచితనంతో వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నాడు. ఇక మూడవది, చేతులపై టాటూస్. చాణక్యుడి గ్రంథాల ప్రకారం నవ్వేటప్పుడు బుగ్గలు ఉబ్బి మహిళలు మంచివారు కారని చెప్తారు. చేతులపై గట్టిగా కనిపించే రక్తనాళాలు, అసమతుల్యమైన చేతి ఆకారం ఉన్న మహిళలు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు. ముఖ్యంగా చేతులపై కాకులు, గుడ్లగూపలు, పాములు, తోడేళ్ళు టాటూలు వేయించుకున్నవారు ఇతరులకు హాని చేసే అవకాశం ఉందని చాణక్యుడు చెప్పాడు. ఇక నాలుగవది, చిన్న మెడ. అంటే చాణక్యుడి ప్రకారం చిన్న మెడ కలిగిన ఆడవాళ్ళు ఎక్కువగా ఇతరులపై ఆధారపడే స్వభావం కలిగి ఉంటారట. స్వాతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల వీరు జీవితంలో ఎదగలేకపోతుంటారు. పొడవాటి మెడ కలిగిన వారు దురదృష్టాన్ని తెచ్చిపెట్టొచ్చును. చదువు చదునుగా ఉన్న మెడ గలవారు ఎక్కువ కోపాన్ని ప్రదర్శించే లక్షణం కలిగి ఉంటారని చాణక్యుడు తన గ్రంథహస్తంలో పేర్కొన్నారు. చాణక్య నీతి ప్రకారం చాణక్యుడు తన నీతి గ్రంథాల్లో మంచివారితో సంబంధాలు కలిగి ఉండాలని, జీవితాన్ని శాంతియుతంగా కొనసాగించుకునేందుకు కొన్ని నియమాలను పాటించాలని చెప్పాడు. హాని కలిగించే వ్యక్తులను గుర్తించి వారితో సంబంధాలు తెగించుకోవడం మంచిదని ఆయన తన బోధనల్లో వివరించాడు. ఇక్కడిచ్చిన ఇప్పుడు మీకు చెప్పిన ఈ సమాధానం మత విశ్వాసాలను, నమ్మకాలను ఆధారపడంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయంగా ఆధారాలు లేవు. దయచేసి దృష్టిలో ఉంచుకొని తెలుసుకోగలం.